హాయ్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. చాలా రోజులైందండి నేను వీడియో పెట్టి. నాకు ఈ మధ్య కొంచెం ఇంటి పని పడి నేను కొంచెం వీడియోలు పెట్టడం తగ్గించానండి. నేను లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా చేసుకోండి. ఇక్కడి నుంచి వీడియో పెడతానండి. నేను ఈరోజు అయితే కేజీ చికెన్ తెచ్చానండి. ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి కలిపెట్టుకుందామండి. మనం పెరుగు ఎందుకంటే వేసేది చికెన్లో మనకి గట్టి పట్టడానికి. నాటు చికెన్ లాగా ఉంటుంది పెరుగు వేస్తే చికెన్లో, చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు అట్టు పెట్టుకుందాం. అప్పుడే పోసిందా నాకు కోడి, ఇంకొక ఇది కిలో ఉంది తెలుసా కోడి, ఆయన తీసిన కోడి, చిన్న కోడి కిలో ఉంది. ఇది ఎంత ముక్కలు ఈ మూత పెడితే ఇంత గుజ్జుగా చికెన్, ఇది టమాటా ఇంత బాగా వస్తుంది. ఇది ఆ మూత పెట్టాలి, ఆయిల్ కాయలు వెళ్తుంది. ఆ మూత పెడితే ఇవి ధనియాలు, ఎల్లిపాయలు, జీలకర్ర, లైట్గా ఒక్క చిటికెడు మెంతులు, ఇవి మనం వేయించుకొని మొరాటి మొగ్గ, చెక్క, లవంగాయలు, 2 యాలకులు అన్నీ వేసి మీకు నూరి పెట్టుకున్నాను అనమాట. వేయించి చికెన్ వేసుకున్నామండి. ఇంకా నీళ్ళు వేసే అవసరం ఉండదు నాకు తెలిసి. మనకి ఇదే మనకి నీళ్ళు వస్తుంది, గుజ్జుగా అయిపోద్ది. అయితే ఇందులోనే వాటర్ వచ్చింది, మనం ఏం వేసే పని ఉండదు. 10 నిమిషాలు పెడదాం. మనకి కర్రీ రెడీ అయిపోయింది. మనం మళ్ళీ నూరు పెట్టుకున్న మసాలా అన్నీ వేయించి, చెక్క, లవంగాయలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, కొంచెం సాజీరా, కొంచెం రాతిపు వేసి అన్నీ మనం వేయించుకొని మనం నూరి పెట్టుకోవాలి. ఏ పొడి ఇంకా ఏ అవసరం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అవసరం లేదు. అంత బాగుంటుంది కర్రీ.
అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఈ 2 లెగ్ పీసులు ఎవరెవరికి? ఒకటి అమ్ములోకి, ఒకటి నాక. ఎవరన్నదేనండి, ఒకటి అమ్ములోకి ఇచ్చి. వదులు. మనకి కర్రీ రెడీ అయిపోయింది. పట్టుకుంటాం, అన్నం వేసుకుంటా, కదలకుండా పట్టుకో. ఇంకా కుమ్మేయటమే. ఓకే. తిప్పు, అడ్డం తిప్పది, పీస్ అడ్డం తిప్పు. బా మామూలుగా లేదు చికెన్ కూర. చాలా రోజులైంది వీడియో పెట్టక. ఇటువైపుకు వెనక గిన్నె